ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 16, 17వ తేదీలో దశ అంతర్దశ ఏ విధంగా ఉంటుంది, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉండబోతున్నాయి, ఎలాంటి అదృష్టం రాబోతుంది, కష్టాలకు కన్నీళ్లకు ముగింపు ఏ విధంగా వస్తుంది, అలాగే విషయాలలో ఇబ్బంది పడాల్సిన సమయం కూడా వచ్చింది. అలాగే పూర్తిగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జూన్ 16, 17 తేదీల్లో ఒక మార్పు అనేది ఈ విధంగా రాబోతుంది. ఆ మార్పు వల్ల మీ జీవితంలో చాలా ఆనందం అనేది వస్తుంది. అది ఏ విధంగా, ఏ రూపంలో అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా మారుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అదృష్టం వస్తుందో పూర్తి గోచార ఫలితాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9989446572. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, వీరు చాలా తక్కువగా మాట్లాడతారు. అలాగే వీరిపై వీరు ఎప్పుడూ డిపెండ్ అయి ఉండరు, ఒకరిపై కాస్త డిపెండ్ అయి ఉంటారు. ఎందుకంటే వీరు కాస్త ధైర్యంగా ఉన్నా కూడా మనసులో ఎక్కడో ఒక చోట కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరి స్వంత నిర్ణయాలు చాలా తక్కువగా తీసుకుంటారు. అలాగే ఇతరులపై అభిమానం కూడా ఎక్కువగా చూపిస్తారు. వీరికి స్నేహం అంటే చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంతైనా చేస్తారు. అలాగే వీరి దగ్గర ఉన్నంతల వరకు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తారు. వీరి జాలి గుణం ఎక్కువగా ఉండడంతో వీరి దగ్గర 10 రూపాయలు ఉన్నట్లయితే దానిలో సగం ఖచ్చితంగా దాన ధర్మాలకు ఉపయోగిస్తారు, లేదా ఎవరికైనా సహాయం చేస్తారు, లేదా స్నేహం కోసం ఖర్చు పెడతారు. వీరి చేతిలో డబ్బు ఆగడం చాలా కష్టం, ఎక్కువగా ఖర్చు పెడతారు. ఒంటరిగా ఉండడం వీరికి అస్సలు నచ్చదు. నలుగురిలో కలిసిమెలిసి ఉంటారు. ఒంటరిగా ఉన్నట్లయితే వీరు చాలా భయపడడం అని కాదు, కానీ వీరికి అస్సలు నచ్చదు. సోలో ఉండడం వీరికి అస్సలు నచ్చదు. వారికి 7వ స్థానంలో కుజుడు సంచారించడం వలన ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 9వ ఇంట్లో సూర్యుడు ఉండడం వలన, 10వ ఇంట్లో మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడు ఉండడం వలన, స్థానంలో సూర్యుడు ఉండడం వలన మీకు చాలా ఆదాయం అనేది పెరుగుతుంది. మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. అలాగే మీరు సూర్యబలంతో మరింత కాంతివంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పని అయినా మీరు చాలా నిజాయితీగా చేస్తారు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఎలాంటి మోసాలు ఎవ్వరికి చేయడం ఈ రాశి వారికి నచ్చదు. కాబట్టి సూర్యబలం మరింత పెరగడంతో వీరికి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేసినా, ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా మీ ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. ఎందుకంటే మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. కొన్ని విషయాలలో కొంతమందికి ఆలస్యం కనిపించవచ్చు, కానీ అది మీకు లాభాలు మాత్రం తెచ్చిపెడుతుంది. నష్టాలు అనేవి ఈ సమయంలో అస్సలు ఉండవు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఆదాయ మార్గం అనేది కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది, ప్రశాంతంగా ఉంటారు. కానీ శారీరక ఒత్తిడి మాత్రం పెరగవచ్చు. ఎందుకంటే మీరు కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి మరింత కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది
తులారాశి వ్యక్తులకు అనుకున్న పనులు ఆలస్యం కావడం లేదా నష్టాలు కనిపించడం అనేవి కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి, తులారాశి వారికి కాస్త నష్టాలు అనేవి కొంతకాలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అది ముగింపు సమయం వస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి సూర్యబలం మరింత ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా, అది చిన్న వృత్తి అయినా పెద్దది అయినా కూడా మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇంతవరకు మీరు చేసే పనుల్లో శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో మీకు ఏదైనా నష్టం కనిపించింది. అలాగే ఇప్పుడు కూడా మీ కొంతమందికి కనిపించవచ్చు. కానీ ఈ 2 రోజుల తర్వాత వీరికి అదృష్టం ఎలా వస్తుందంటే, మీ జీవితంలో గతంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు మార్పు ఏ విధంగా మారుతుంది అనేది తెలుస్తుంది. ఆ మార్పు వల్ల మీకు మానసిక ఒత్తిడి అనేది కాస్త తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. డబ్బు చేతికి అందుతుంది, అలాగే ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారు ఈ రోజు నుండి చాలా ప్రశాంతంగా ఉంటారు. మనసు తేలికగా ఉంటుంది. పని అయినా పనులు జరగకుండా ఉంటున్నాయి, నష్టాలు కనిపిస్తున్నాయి అనుకునేవారు, ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారు అయినా మీరు పనులు మాత్రం ఆపకండి. మీరు కంటిన్యూ చేస్తూనే ఉంటే మీకు లాభాలు అనేవి వెంటనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజుల పాటు మీ మనసులో ఒక కోరిక ఉంది, అలాగే ఒక పని మీద, ఒక వ్యాపారం మీద శ్రద్ధ ఉంది. అది ఎప్పుడు ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే వారం రోజులలోపు మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే పరువు ప్రతిష్ట కాస్త తగ్గే సమయం అనేది వచ్చింది. అలాగే కొన్ని విషయాలలో అదృష్టం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలి మీ మనసుకు తెలుస్తుంది. ఎలాంటి మార్పు వస్తుందంటే, గతంలో మీరు ఏది ఆలోచించకుండా ముందుకు వెళ్తుండేవారు. కొన్ని విషయాలలో లాభాలు పొందేవారు, మరికొన్ని విషయాల్లో పూర్తిగా నష్టాలు పొందేవారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా 1కి 4 సార్లు ఆలోచించే మార్పు అనేది మీ జీవితంలో వస్తుంది. ఎందుకంటే గతం ఒక గుణపాఠంగా మారుతుంది. మళ్ళీ అలాంటి జీవితం రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్త పడాలి అని ఆలోచన విధానం పెరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో మొట్టమొదటి మార్పు ఇదే. కాబట్టి ఈ మార్పుతో మీ జీవితం చాలా అందంగా మారుతుంది. అలాగే స్నేహితులతో కాస్త సమయం తక్కువగా గడుపుతారు. మీ పనిలో మీరు శ్రద్ధ పెడతారు. అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని మరింత ఆలోచన పెరుగుతుంది. అదే మీ జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది. అలాగే కొన్ని విషయాలలో ఆర్థికంగా చాలా అదృష్టవంతులుగా మారుతారు. కుజుడి వల్ల మీకు కొన్ని విషయాలలో లాభాలు పొందుతారు. కర్మఫలం అనేది పూర్తిగా తగ్గిపోయి అదృష్టం అనేది ఇక నుండి వస్తుంది. అలాగే మీరు గతంలో దాన ధర్మాలు చాలా చేసి ఉంటారు. అదే మీకు కర్మఫలంగా అదృష్టంగా మారే అవకాశాలు కూడా వస్తున్నాయి. అలాగే ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త మొదటి అడుగు వేయాలనుకునేవారు ప్రారంభం కావచ్చు. ఇలాంటి ఇబ్బందులు రావు. వ్యాపారంలో 1కి 4 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. మీ భాగస్వాములు మీకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోండి. లేదంటే మీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎవరినైనా పూర్తిగా నమ్ముతారు. కాబట్టి ఈ రాశి వారికి వ్యాపారం కాస్త అనుకూలత చాలా తక్కువగా ఉంటుంది. కానీ శ్రద్ధ పెట్టినట్లయితే వ్యాపారం చాలా అభివృద్ధి చేసే తెలివితేటలు మీకు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో అధిక లాభాలు రాకుండా సాధారణంగా ఉంటుంది. కాబట్టి నష్టాలు లేకుండా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే వచ్చే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.